దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార అక్రమ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్లోని ఆయన నివాసంలో 4.5 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా, మావోయిస్టుల పేరిట కొన్ని వేల మంది ఫోన్లను ట్యాపింగ్ చేయించారా, పదవి విరమణ పొందిన అధికారులను కీలక బాధ్యతల్లో ఎందుకు కొనసాగించారు, పలు ఎన్నికల్లో గెలుపునకు ఫోన్ ట్యాపింగ్ మీకు ఒక ఆయుధంగా మారడం వల్లే దానిని కొనసాగించారా, ఫోన్ ట్యాపింగ్ వల్ల వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడటంతోనే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయా అంటూ సిట్ అధికారులు కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సిట్ విచారణ కోసం కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో నందినగర్ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు అందుకు కొద్ది సమయం ముందుగానే అక్కడికి వచ్చారు. కేసీఆర్ నివాసంలోని 2వ అంతస్తులోని ఒక గదిలో విచారణకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. 2 ట్రంక్ పెట్టెల్లో కేసుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను, కొన్ని రికార్డులను తీసుకుని వచ్చారు. కేసీఆర్ విచారణను ఆశాంతం ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ను విచారణ సమయంలో ఉండడానికి సిట్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇంట్లో ఉన్న హరీష్ రావు తదితర నేతలను బయటకు పంపేశారు. కేసీఆర్ న్యాయవాదులను అక్కడికి అనుమతించలేదు. అయితే న్యాయవాద బృందంలోని రామచంద్రరావును మాత్రం కేటీఆర్ తో కలిసి ఉండడానికి అనుమతించారు.